హాయ్ ఫ్రెండ్స్, మీకు మన ఛానల్లోకి స్వాగతం. టెలికాం రంగంలో ఇండియాలో ఏం జరుగుతున్నదో తెలుసా? కొత్త టెక్నాలజీలు, కొత్త భాగస్వామ్యాలు, ఇంకా కొత్త పోటీలు. ఇవన్నీ కలిసి మన టెలికాం రంగాన్ని మార్చబోతున్నాయి. ఇప్పుడు మనం బిఎస్ఎన్ఎల్, టాటా గ్రూప్, ఇంకా ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నారో చూద్దాం. ముందుగా మనం బిఎస్ఎన్ఎల్ గురించే మాట్లాడుకుందాం. ఆ కాలంలో బిఎస్ఎన్ఎల్ టెలికాం రంగంలో ప్రధాన స్థానం కలిగిన సంస్థ. కానీ జియో, ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ కంపెనీల వల్ల మన బిఎస్ఎన్ఎల్ కాస్త వెనుకబడ్డది. అయితే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రణాళికలు వేసుకుంటోంది. అందులో భాగంగా టాటా గ్రూప్తో కలవడం జరిగింది. టాటా గ్రూప్ మనందరికీ తెలుసు, ఇది చాలా పెద్దది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అనే తమ సొంత ఐటీ విభాగం ద్వారా బిఎస్ఎన్ఎల్తో కలిసి 4G, 5G నెట్వర్క్లను ఏర్పాటు చేయడానికి సహాయం చేస్తోంది. ఈ భాగస్వామ్యం వల్ల మన బిఎస్ఎన్ఎల్ మళ్లీ పోటీకి సిద్ధమవుతుంది. ఇది ఉన్నది. ఇప్పుడు మనం ఎలాన్ మస్క్ గురించి మాట్లాడుకుందాం. ఎలాన్ మస్క్ తాను స్పేస్ ఎక్స్ ద్వారా స్టార్లింక్ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను ప్రారంభించారు. ఇది ప్రత్యేకంగా దూర ప్రాంతాలు మరియు ఇంటర్నెట్ సర్వీసులు లేని ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి తీసుకువస్తున్న సర్వీస్. మన భారతదేశంలో కూడా స్టార్లింక్ సర్వీసులు ప్రవేశించాలని చూస్తోంది. కానీ దీనికి భారత ప్రభుత్వం అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ వీరు భారతదేశంలో తమ సేవలు ప్రారంభిస్తే ఇది మన దేశంలో టెలికాం రంగంలో ఒక పెద్ద మార్పును తీసుకురాగలదు. ఇంతకీ మన టెలికాం రంగం భవిష్యత్తు ఏమిటంటే, బిఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీతో మరియు స్టార్లింక్ కొత్త సర్వీసుతో మన ఇంటర్నెట్ సేవలు మరింత మెరుగుపడతాయని అనుకుంటున్నా. పోటీ పెరిగితే మనకు మెరుగైన సర్వీసులు ఇంకా మంచి ధరల్లో అందుబాటులోకి రాగలవు. ఇవ్వాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి మరింత తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.